బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూటమి సర్కార్ వచ్చాక రాష్ట్రంలో రేషన్ బియ్యం తరలింపుపై దృష్టి సారించామని, మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నామని, దానిలో భాగంగా విస్తృత తనిఖీలు చేపట్టి నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు 1066 కేసులు నమోదు చేశామని, 729 మందిని అరెస్ట్ చేశామని, పట్టుబడిన 102 వాహనాలను సీజ్ చేశామని వెల్లడించారు. అక్రమంగా తరలిస్తున్న 62,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశామని చెప్పారు. వాటి మార్కెట్ విలువ సుమారు 240 కోట్లుంటుందని మంత్రి పేర్కొన్నారు. కూటమి సర్కార్ వచ్చాక రాష్ట్రంలో రేషన్ బియ్యం తరలింపుపై దృష్టి సారించామని, మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నామని, దానిలో భాగంగా విస్తృత తనిఖీలు చేపట్టి నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు 1066 కేసులు నమోదు చేశామని, 729 మందిని అరెస్ట్ చేశామని, పట్టుబడిన 102 వాహనాలను సీజ్ చేశామని చెప్పారు. అక్రమంగా తరలిస్తున్న 62,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశామని తెలిపారు. వాటి మార్కెట్ విలువ సుమారు 240 కోట్లుంటుందని మంత్రి పేర్కొన్నారు. అందరూ నమస్కారం అండి. రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరాల శాఖ నుంచి పీడిఎస్ రైస్ డైవర్షన్ గురించి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి క్షేత్రస్థాయిలో పూర్తి సమాచారం తెప్పించుకుని సమగ్రంగా సమర్థవంతంగా ఎక్కడ కూడా డైవర్షన్ జరగకుండా చూడాలనే తపనతోటి క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం, రాష్ట్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనల మేరకు అనేక ప్రాంతాల్లో మేము ఈ ప్రక్షాళన జరగాలనే తపనతో పనిచేస్తూ వచ్చాం. జూన్ 28 మొట్టమొదటిసారి కాకినాడలో 13 గోడౌన్లు పైన మేము దాడులు చేసినప్పుడు సుమారు 51 లక్షల మెట్రిక్ టన్నులు ఆ రోజు రైస్ సీజ్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి జరుగుతున్న పోరాటంలో భాగంగా చాలా స్పష్టంగా మాకు అర్థమైంది ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ కాన్స్పిరసీ కాకినాడ పోర్ట్ నుంచి ఏ విధంగా డైవర్ట్ అయిపోయి ఇతర దేశాలు తరలిస్తున్నారని దానిపైన స్పష్టమైన ఆధారాలు వచ్చినాయి. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వారం రోజుల క్రితం కాకినాడ సందర్శించి దానికి 3 రోజుల ముందు స్టెల్లా అనే నౌకలో పీడిఎస్ రైస్ డైవర్ట్ అవుతుందనే సమాచారం అందించిన తర్వాత జిల్లా కలెక్టర్ గారిని, ఇతర అధికారులను అక్కడ పంపించి వివరాలన్నీ తెప్పించుకున్న తర్వాత